వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. కంప్లీట్లీ రాఘవ లారెన్స్ గారు అండ్ వాళ్ళ బ్రదర్ గారు ఎలివిన్ గారు రిలేటెడ్ సంబంధించి బుల్లెట్ మూవీకి సంబంధించి టీజర్ అనేది రిలీజ్ అయిపోయింది. సో ఈ కంప్లీట్ టీజర్ అనేది పవర్ ప్యాక్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంది. ఫస్ట్ టైం రాఘవ లారెన్స్ గారిని అంటే ఫస్ట్ టైం కదా, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ ఈ పర్టికులర్ సినిమాటిక్ స్టైల్లో అయితే చూడడం జరిగింది. సో ఇంకా టీజర్ ఎలా ఉన్న విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ టైం మన లారెన్స్ గారు డిఫరెంట్ లుక్ లో కనిపించారు భయ్య నాకైతే. అంటే ప్రీవియస్లీ ఆల్మోస్ట్ చాలా లుక్స్ లో అయితే సిమిలర్ గా అయితే ఉంటారు, బట్ ఇందులో చాలా కొంచెం డిఫరెంట్ గా కనిపించింది. మేబీ హెయిర్ స్టైల్ వల్ల అనుకుంటా. సో మీకు చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అండ్ మెయిన్ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడైతే మనకి తెలుగులో అయితే టీజర్ రిలీజ్ చేయలేదు, బట్ తమిళ్లో అయితే రిలీజ్ చేస్తారు. దాన్ని చూసిన కంప్లీట్లీ నేనైతే మీకైతే రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. సో టైటిల్స్ లో చూసాను, నాకు అర్థమైంది స్టోరీ అనేది. సో దానికి సంబంధించి మీకైతే రివ్యూ చేయడం జరుగుతుంది. సో టీజర్ అనేది మనకి డ్యూరేషన్ అనేది జస్ట్ 1 minute 52 seconds దాకా అయితే ఉంది. సో ఈ కంప్లీట్ 2 minutes డ్యూరేషన్ లో అయితే మనకి మూవీ టీమ్ అయితే ఎటువంటి స్టోరీ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేయలేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇదొక థ్రిల్లర్ అనేది మాత్రం క్లియర్ కట్ అయితే అర్థమవుతుంది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ లో మనకి ఎలివిన్ గారిని అయితే ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే చేయబోతుంది. సో ఇంట్రడ్యూసింగ్ అవర్ ఎలివిన్ సార్ అని చెప్పి మనకి ఎండ్ కార్డ్స్ పడడం జరిగింది. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే తను సంబంధించిన లవర్ అనేది మిస్ అవ్వకూడదు నేను ఈ వేలో అయితే మూవీ వెళ్తుంటుంది. ఎలా అంటే మనకి కంప్లీట్లీ సంథింగ్ దాని మ్యారేజ్ చేసుకుంటే ఏదో సంథింగ్ మనిషి చనిపోతాడు, ఈ విధంగా ఉంటాయి కదా మూవీస్. సో ఆ వేలో అయితే మూవీ వెళ్తుంటే జరుగుతుంది. సో తను చేసే పని ఏంటి, అసలు తను గుడ్ ఆర్ బ్యాడ్ వర్క్ లో ఉన్నాడు అనేది మూవీ ఎక్కడ రివీల్ అయితే చేయలేదు టీజర్లు అయితే మాత్రం. అండ్ మన లారెన్స్ గారు అయితే ఇందులో పోలీస్ గెటప్ లో ఉంటున్నారు. సో ఇక్కడ జరిగినటువంటి కొన్ని మిస్టరీస్ ఏవైతే ఉన్నాయో, కొన్ని మర్డర్స్ అనేవి, సో అవన్నీ సిమిలర్ గా జరుగుతూ ఉన్నాయి. సో అది నాకు డీటెయిల్ గా అర్థమవుతుంది. అండ్ కంప్లీట్లీ ఈ మర్డర్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి అండ్ ఎలా జరుగుతున్నాయి అనేది కంప్లీట్లీ మన ఇన్వెస్టిగేషన్ లారెన్స్ గారు అయితే ఇన్వాల్వ్ అవుతారు. సో ఇందులో ఎల్విన్ గారికి ఎటువంటి సంబంధం ఉంటుంది, ఒక అక్యూజ్డ్ గానా లేకపోతే మర్డర్ గానా, సో ఈ విధంగా అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ కంప్లీట్లీ మూవీ టీంలో అయితే చూపిపోతున్నారు. సో ఈ మూవీకి బుల్లెట్ అనే పేరు టైటిల్ ఎందుకు పెట్టారు నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. మేబీ మన లారెన్స్ గారు బుల్లెట్ వేసుకొని తిరుగుతారేమో. సో జోకింగ్ గా చెప్తున్నాను. ఓవరాల్ చూసుకున్నట్లయితే మూవీ టీం రిలీజ్ టీజర్ అనేది నాకు కొంచెం క్వశ్చన్ మార్క్ ని రైజ్ చేసి నేను మల్టిపుల్ క్వశ్చన్స్ కూడా రైజ్ చేసేటట్టు ఉంది. బట్ ప్రీవియస్లీ చూసుకుంటే ఆల్ మూవీస్ స్టోరీ లైన్స్ లాగే ఉంటే మాత్రం అంత ఆడియన్స్ ఇంపాక్ట్ ఉండకపోతే యావరేజ్ టాప్ మీద వెళ్ళిపోతుంది. ఎందుకంటే చూపించే యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ కూడా ఎస్పెషల్లీ చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్లీ ఏదైతే మన బుల్లెట్స్ ఉందో దాన్ని మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఈ టీజర్ నాకైతే ఓకే అనిపించేటట్టు అయితే ఉంది. సో ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత దీని కంప్లీట్ ఒపీనియన్ మన ఛానల్లో తప్పకుండా మాట్లాడుకుందాం. సో కొత్త వచ్చిన మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే ఎవ్రీ డే 10 AM మార్నింగ్ అయితే ఎస్టర్డే రిలీజ్ అయినట్టు ఆల్ మూవీ అప్డేట్స్ అనేవి మనమైతే ఆ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో దాన్ని చెక్అవుట్ చేయకపోతే ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది డైలీ అప్డేట్స్ అనేసి. సో దాన్ని చూసినట్లయితే మీకు ఒక కంప్లీట్ మూవీ నాలెడ్జ్ అనేది వచ్చేది అండ్ మూవీ అప్డేట్స్ అనేవి క్విక్ అయితే తెలియడం అనేది జరిగింది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లింక్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకుని నేను ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం చూపిస్తుంది. ఈ వీడియో చేసిన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.